ప్రోమోలో ఇది గమనించారా, మరీ షాక్ భయ్యా. ఎందుకంటే నామినేషన్స్ మార్నింగ్ ప్రోమోలో చూపించిన తర్వాత ఈవినింగ్ ప్రోమోలో ఇంకా మాస్ ఉండి ఇంకా ఫైర్ ఉంటుంది అనుకుంటే హిడెన్ కన్వర్జేషన్ అని చెప్పి చాలా సింపుల్గా లవ్ ట్రాక్లు అయితే చూపించాడు. ఒకే ప్రోమోలో 2 లవ్ ట్రాక్లు అయితే చూపించాడు. స్టార్టింగ్ పృథ్వీరాజ్ సోనియా లవ్ ట్రాక్ చూపించాడు, ఏదో ఏదో అన్నాడు. తర్వాత మళ్ళీ నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ చూపించి వెనకాల ఒక బీజం వేసుకున్నాడు. వామ్మో, ఎడిటర్కో దండం చెప్పాలి. ఎందుకంటే అసలు మొన్న విష్ణుప్రియ అన్న తిన్న అడల్టరేటెడ్ జోకే తను పెద్దగా చేసి కన్నీరు బిన్నూరు చేసేసింది. అలాంటిది ఈరోజు ప్రోమోలో స్మోక్ మానేస్తే నేను నీకోసం ఏదైనా చేస్తా అన్న మాట అనడం ఎందుకు? అండ్ మోర్ ఎవర్ వాళ్ళ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ మార్నింగ్ ఫస్ట్ 2 days వాళ్ళకి అసలు పడలేదు, తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, దట్స్ ఫైనల్లీ గుడ్. బట్ తను విష్ణుప్రియ జస్ట్ ఒక నార్మల్గా అన్నది, ఎందుకంటే ముందు ఎలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలా అన్నారు కాబట్టి అడల్టరేటెడ్ జోక్స్కి నా మీద వేయొద్దు అని చెప్పి తను చేసింది. లిటరల్గా అది పెద్ద ఇష్యూ కూడా అయింది. అండ్ తను ఆ విషయం మర్చిపోయిన దాన్ని బట్టే నామినేషన్స్లో పాయింట్ కూడా ఏం తీయలేదు. సోనియా చూస్తే సీతను నామినేట్ చేసింది, ఇంకొకరు నామినేట్ చేసింది, విష్ణుప్రియని అయితే నామినేట్ చేయలేదు. క్లియర్ కట్గా మనకి ప్రోమోలో చూసినట్లయితే మీకు ప్రోమో అర్థమైపోద్ది. కాబట్టి సోనియా నిఖిల్ అన్నది వాళ్ళ ట్రాక్. బట్ విష్ణుప్రియ తప్పు అయితే అందులో ఏం లేదు. ఎందుకంటే తిన అలా ప్రొజెక్ట్ చేసి ఎక్కువ ఏడ్చింది. అంటే నాకు నిన్నటి వరకు తినేదో అనుకున్నాను, బట్ ఈరోజు ప్రోమోలో చూసేసరికి అంటే మరీ అంత క్లోజ్గా పృథ్వీరాజు వీళ్ళతో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ కదా భయ్యా నువ్వు అనొచ్చు, నేను ఫ్రెండ్స్ అని అంట. బట్ చిన్న ఫ్రెండ్స్ మధ్యలో చిన్న అనుకుంటారు కదా, మనలో మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు క్రష్ అనేది మామూలుగా చిన్న మాట వస్తుంది. దానికి అంత సీరియస్ అయిపోయి అంత చేయాల్సిన ఇష్యూ లేదు. సో ఎందుకో తెలియలే, బట్ అది కూడా సార్ట్అవుట్ అయిపోయింది. అందుకే దాన్ని ఎక్స్టెండ్ చేయకూడదని చెప్పి సోనియా అయితే విష్ణుప్రియ నామినేట్ చేయలేదు. అండ్ విష్ణుప్రియ కూడా ఫర్దర్గా వదిలేశారు దాన్ని బట్టి. సో ఫస్ట్ వీక్ చూసుకుంటే విష్ణుప్రియ బేబస్ని సృష్టి చేసింది. టాస్క్ ఎంటర్టైన్మెంట్ పరంగా పక్కన పెడితే నిన్నటి సండే ఎపిసోడ్లో బేబక్ ఎనర్జీ అండ్ ఆదిత్య ఓం ఎనర్జీ అండ్ భాష ఎనర్జీ, ముగ్గురు ఎనర్జీ వేరే లెవెల్ అబ్బా. నిజంగా ఆ వీక్ కాకుండా వీక్ అంతా అలా ఉంటే సూపర్గా ఉన్నాను. అండ్ బేబక్ అయితే నిజంగా నేను ఒక్కరోజు చాలా బాగా మాట్లాడింది. నాగార్జున సార్ ముందు సార్ అలాంటప్పుడు బిగ్ బాస్ ఒక్కరోజే పెట్టేయచ్చు కదా అని మాట్లాడింది. సో తను ఇదేదో ముందే బాగా ఓపెన్ అయ్యి తను స్టాండ్ తీసుకుని బాగా మాట్లాడితే నెక్స్ట్ వీక్ కూడా ఉందినేమో. బట్ తను అక్కడ చాలా బాగా మాట్లాడింది. ఎందుకంటే అంతమంది హౌస్ ముందు నాగార్జున సార్ ముందు మనోడు పాయింట్ మాట్లాడితే ఇలాగే అంటాను. అలాంటప్పుడు బిగ్ బాస్ ఒక్క రోజులోనే పెట్టేయచ్చు కదా. అక్కడ గట్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున కూడా ఏం మాట్లాడలేకపోయారు. సరే అమ్మ వీళ్ళు కూర్చోన్నారు, చాలా సింపుల్గా చాలా బాగా మాట్లాడేది. సో ఉంటే సరిపోదు అబ్బా. ఎందుకంటే హౌస్ పరంగా తనే చూసింది, అందరితో మ్యాక్సిమం కొలాబ్ అయింది, అందరితో మాట్లాడింది. బట్ ఏజ్ ఎక్కువనో చేదేస్తానో ఏ ఒకటి ఉంటాయి కదా, ఓటింగ్స్ తక్కువనో మొత్తానికి ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆదిత్య ఓం వచ్చేసరికి మన నాగార్జున సార్ చెప్తున్నారు, నువ్వు అసలు కనిపించట్లేదు ఏంటంటే నవ్వుతూనే ఉన్నాడు అబ్బా. బట్ ఆదిత్య ఓం నాకు జెన్యున్గానే అనిపించాడు. బట్ యాక్షన్ ఆఫ్ థింగ్స్ కొంచెం చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటి అర్థం కాలే. బట్ మనోడికి తెలుగు పెద్దగా రాదండి, వాయిస్ మాడ్యులేషన్ అది కూడా బాగుంటుంది. సో ఆదిత్య ఓం కూడా ఓకే. ఇంకా మనోడి భాష అయితే కుళ్ళు జోకులు చాలా దారుణంగా ఉంది. అండ్ తను అయితే కవర్ డ్రైవ్ చేసి తన విషయంలో కూడా నాకు అంతగా నచ్చల. ఏదో జోక్స్ చేస్తున్నాను అంటే జోక్స్ చేస్తే మనోడు ఎలా లెక్కేసుకుంటే అంటే జోక్స్ వేసుకుంటే మ్యాక్సిమం బీబీలో జోక్స్ ఇలాంటివి ఇన్స్టాలో ట్రెండ్ అయితే, సో యూట్యూబ్లో అంటే వాళ్ళు ఇన్ని సీజన్స్ అయినాయి కదా, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఇలాంటి జోక్స్ అంటే మనోడు ముందుగానే కొన్ని ప్రిపేర్ అయ్యేళ్ళం, లేకపోతే ఒక స్ట్రాటజీగానో ఎంటర్టైన్మెంట్ పరంగా ఉందామనో మనోడు స్ట్రాటజీ. సో అది గుడ్, అది మంచిదే. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసమే. అండ్ విష్ణుప్రియ ఏదో ఇచ్చేస్తుంది ఎంటర్టైన్మెంట్ అని చెప్పి తనకి వీక్లీ పే కూడా ఎక్కువే, ఏది ఇవ్వాల. నువ్వు మాట్లాడితే పృథ్వీరాజ్తో తను ఏదో ట్రై చేసుకుంటుంది, బట్ ఏమీ లేదు ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఏది లేదు. మన 2 రోజులు అయితే కొంచెం సోనియా మీద అయితే విరుచుకుపడ్డది, అడింది, పుణ్యస్త్రీ అని కూడా ట్యాగ్ ఇచ్చింది. సో ఇది సోనియాకి విష్ణుప్రియకి మధ్య విషయం అయితే సార్ట్అవుట్ అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్య అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, నామినేషన్స్ కూడా ఏం పడలేదు, చాలా క్లియర్గా అయితే ఉంది. సో నిఖిల్ బేబక్క అన్నదే వాళ్ళు కొంచెం మిస్కమ్యూనికేషన్ అయితే అయింది. సో వాళ్ళు కొంచెం ఈ వీక్ ఉంటే మాట్లాడుకుందరేమో, బట్ అనుకునే రీతిలో వాళ్ళకైతే కుదరలేదు. సో ఇట్స్ ఫైనల్లీ ఓకే. ఇది మరి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.